గత కొన్ని రోజుల నుంచి యశస్వి జైస్వాల్ ట్రేడింగ్ గురించి ట్విట్టర్ మొత్తం చర్చ జరుగుతూనే ఉంది. అండ్ నిన్న మనం హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ రూమర్స్ గురించి మాట్లాడుకున్నాం. అది రిలేటెడ్ వీడియోస్ లో పెడతాను, అది చూడండి. ఎందుకంటే ఆ వీడియోకి ఈ వీడియోకి లింక్ ఉంది. హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ కి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. దాంట్లో ఒక పాసిబిలిటీ యశస్వి జైస్వాల్ తో లింక్ అయి ఉంది. యశస్వి జైస్వాల్ పట్ల ముంబై ఇండియన్స్ కి చాలా ఇంట్రెస్ట్ ఉంటది, ఎందుకంటే లోకల్ బాయ్ కదా. సో యశస్వి జైస్వాల్ ని హార్దిక్ పాండ్యాతో ముంబై ఇండియన్స్ స్వాప్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ మరో పక్కన రాజస్థాన్ వాళ్ళు కూడా హార్దిక్ పాండ్యా పట్ల ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. కానీ వాళ్ళు యశస్వి జైస్వాల్ ని వదులుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే యశస్వి జైస్వాల్ ని వాళ్ళు గ్రూమ్ చేసుకుంటూ వచ్చారు, అంత ఈజీగా వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ యశస్వి జైస్వాల్ కి రాజస్థాన్ వదిలి వెళ్ళిపోవాలనే ఉంటది. ఎందుకంటే యశస్వి జైస్వాల్ కెప్టెన్సీ ఇస్తారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇవ్వలేదు. రియాన్ పరాగ్ ఇచ్చారు. ఆ విషయంలో యశస్వి జైస్వాల్ హట్ అయ్యాడని చెప్పి కొద్ది రోజుల నుంచి రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, జైస్వాల్ ముంబై క్రికెట్ అసోసియేషన్ ని వదిలేసి గోవాకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే గోవా నుంచి మంచి ఆఫర్ వచ్చింది, కెప్టెన్సీ కూడా ఇస్తా ఉన్నారు. వెళ్ళిపోదాం అని కూడా చూశాడు. కానీ ముంబై క్రికెట్ అసోసియేషన్ జైస్వాల్ తో మాట్లాడుకుని ఆపారు. ఇక్కడ ఇది ఫ్రాంచైజ్ క్రికెట్, ఇక్కడ ఎంత ఆపుతారు చెప్పండి? 1 సంవత్సరం ఆపొచ్చు, 2 సంవత్సరాలు ఆపొచ్చు, తర్వాత ఆపలేం కదా. సో జైస్వాల్ కూడా బలవంతంగా ఉంచుకుని ఆడించుకోవడం వాళ్ళకు కూడా నచ్చదు. అదేదో ట్రేడ్ చేసుకుంటే బాగుంటది కదా అని వాళ్ళకి ఆలోచన ఉంటది. అండ్ ఇక్కడ ముంబైకి జైస్వాల్ వెళ్ళడం వల్ల హార్దిక్ పాండ్యా జీటీ నుంచి రావడం వల్ల ఎంత రప్చర్ క్రియేట్ అయిందో అంత రప్చర్ క్రియేట్ అవ్వచ్చు జైస్వాల్ గాని కెప్టెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తే. కానీ ముంబై ఇండియన్స్ వాళ్ళు జైస్వాల్ తో ఖచ్చితంగా మాట్లాడతారు. బాబు నువ్వు ఇంకా యంగ్ ప్లేయర్ వే, నువ్వు ఒక 4-5 ఏళ్ళు ముంబై ఇండియన్స్ కి ఆడేవు అనుకో, నీకు ఖచ్చితంగా ఫ్యూచర్ లో కెప్టెన్సీ ఇస్తాం, ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండని ఖచ్చితంగా చెప్తారు. చాలా పాజిటివ్ వేలోనే నెగోషియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇన్ కేస్ అది కనుక వర్కౌట్ అయితే, హార్దిక్ పాండ్యా విషయంలో జరిగింది ఇక్కడికి జరగకపోతే, ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటది. మీరు అనొచ్చు జైస్వాల్ ఐపీఎల్ లో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి సరిగ్గా ఆడలేదు కదా అని. అవును ఆడలేదు, కానీ ముంబై ఇండియన్స్ కి వచ్చాక ఆడొచ్చేమో. తన హోమ్ గ్రౌండ్ మీద 7 మ్యాచ్లు ఆడతాడు, ఆ 7 మ్యాచ్లు కుమ్మేచ్చేమో ఎవరికి తెలుసు. కానీ ఇక్కడ హార్దిక్ పాండ్యా 99% కేకేఆర్ కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అలా అని చెప్పి ముంబై ఇండియన్స్ వాళ్ళు యశస్వి జైస్వాల్ ని వదలరు, ఎలాగో అలాగ తెచ్చుకోవడానికి చూస్తారు. చెప్పాలంటే ముంబై ఇండియన్స్ దగ్గర పెద్దగా ఆప్షన్స్ లేవు రాజస్థాన్ రాయల్స్ కి ఇవ్వడానికి. ఎలాగో అలాగ ఒప్పించి ఆల్ క్యాష్ డీల్ తెచ్చుకునేనా జైస్వాల్ వాళ్ళ టీంలోకి తెచ్చుకుంటారు, అస్సలు వదలరు. చూద్దాం జైస్వాల్ ట్రేడ్ జరుగుతుందా జరగదా, లేకపోతే రాజస్థాన్ రాయల్స్ లోనే ఉండిపోతాడా. ఒకవేళ జైస్వాల్ ముంబై ఇండియన్స్ కి వచ్చి కెప్టెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తే, అక్కడ బూమ్రా ఉన్నాడు, తిలక్ ఉన్నాడు. బూమ్రా ఈ సీజన్ లో ఒక మ్యాచ్ లో చెప్పేశాడు ఓపెన్ గా, నేను ఇండియన్ టీం కన్నా ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ చేస్తానేమో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశానని చెప్పాడు. అంటే బూమ్రా కెప్టెన్సీ కోసం చాలా ఎదురు చూస్తున్నాడు. అండ్ మరోవైపు తిలక్ వర్మ ఉన్నాడు. వీళ్ళిద్దరినీ కాదనుకుని జైస్వాల్ కెప్టెన్సీ ఇస్తారా? అలా జరగదు. నేను మీకు ముందే చెప్పాను కదా, జైస్వాల్ కన్విన్స్ చేస్తారు. ఐ థింక్ జైస్వాల్ ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ కి వెళ్తాడు. ఈ ట్రేడింగ్ ఖచ్చితంగా జరుగుతుంది, ఎలాగోలా తెచ్చుకుంటారు, రాసి పెట్టుకోండి.